హాయ్ అండి, నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు ఎగ్ బిర్యానీ తయారీ విధానం నేనైతే ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. మరి మీరు ఎలా చేస్తారో నాకు చివరిలో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర, ఈ మాత్రం అల్లం, పచ్చిమిరపకాయలు ఒక 4 వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. కళాయిలో తగినంత ఆయిల్ వేసుకోండి. చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఉడికించి ఉంచుకున్న 4 ఎగ్స్ని తీసుకున్నాను నేను. వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం జీడిపప్పు కలర్ వచ్చే వరకు వేయించి తీసేద్దాం. ఇది తీసిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసినవి వేసేసుకోవాలి. వీటిని ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఎలా వేయించుకుంటామో అంతవరకు వేయించుకోవాలి. నేను కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నాను లాస్ట్లో వేసుకోవడానికి. ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మసాలా దినుసులను వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఇది వేసి బాగా వేగనిద్దాం. ఒక 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. బాగా కలిపి వేసుకోండి. ఇలా కలపడం వల్ల మనకి ముక్కల్లా అనిపించదు, కలిసిపోతుంది బాగా. ఇది వేసి ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక 2 టమాటాలు జ్యూస్ చేసి వేసుకున్నాను. ఇది ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా వేగనిద్దాం. కొంచెం వాటర్లా ఉంటుంది కదా, ఇదంతా బాగా వేగిపోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం వేసాను. ఇంతకు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఆ కారానికి తగినట్లుగా వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత నేను 2 గ్లాసులు తీసుకున్నాను రైస్ శుభ్రంగా కడిగిన తర్వాత ఒక అరగంట వరకు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా మొత్తం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా వేయించుకొని 2 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్ సరిపోతుంది. నార్మల్ రైస్ అయితే గ్లాస్కి 2 గ్లాసులు వేయాల్సి ఉంటుంది. ఇలా వేసిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత కొంచెం దగ్గర పడుతుంది కదా, ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ వేసేసుకుందాం. వేయించిన ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, ఇలా అన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. రైస్ పూర్తిగా ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఇలా చివర్లో వేసుకొని మరలా మూత పెట్టేసుకోవాలి. జీడిపప్పు చివర్లో వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది. నచ్చిందా అండి నేను చేసిన రెసిపీ? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.